చారడేసి కళ్ళ గుండెల్లో గుచ్చు. డెమో చూశారు కదా. ఇప్పుడు ఈ విధంగా ఎలా క్రియేట్ చేసుకుంటారో తెలుసుకుందాం. నేను వాడిన అన్ని ఫైల్స్ని మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇదే వీడియోని ఫుల్ డెమోని చూడాలంటే టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను, వెళ్ళి ఫుల్ డెమోని చూడండి, మీకు ఇంకా బాగా నచ్చుతుంది. ఈ వీడియోలో నేను వాడుతున్న కైన్మాస్టర్ గురించి కూడా చెప్తాను కాబట్టి స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఓకేనా? ఇప్పుడు చూసిన విధంగా ఎలా క్రియేట్ చేసుకుంటారో తెలుసుకుందాం. కైన్మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. క్రియేట్ న్యూ పైన క్లిక్ చేయండి. ఇక్కడ 9:16 క్రియేట్ పైన క్లిక్ చేయండి. మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇచ్చిన ఫ్లవర్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా సెలెక్ట్ చేసుకోండి. పైన ఇంటూ మార్క్ ఈ ఫోటోని క్లిక్ చేసి ఈ ఫోటో సైజు ఒక 30 సెకండ్స్ పెట్టుకోండి. ఇలా పెట్టుకొని ఫస్ట్కి వచ్చేయండి. లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు ఎవరి ఫోటో పెట్టాలనుకుంటున్నారో మీ ఇష్టం. మీకు నచ్చిన ఒకళ్ళ ఫోటోని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని ఈ ఫోటో చివరి పట్టుకొని 30 సెకండ్స్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. చివరి పట్టుకొని ఇలా పెద్దగా చేసుకోండి. చేసి ఇలా మిడిల్లోకి పెట్టి కిందకి వెళ్ళండి. ఇందులో మీకు మ్యాజిక్ రిమూవర్ అని ఉంటుంది. ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేస్తే ఫోటో బ్యాక్గ్రౌండ్ అనేది తీసివేస్తుంది. ఒకవేళ మీకు ఈ మ్యాజిక్ రిమూవర్ లేకపోతే ఫోటో బ్యాక్గ్రౌండ్ ఎలా కట్ చేసుకుంటారని స్పెషల్ వీడియో చేశాను. ఆ వీడియోలు చూడండి. ఆ వీడియో లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఉన్నవాళ్ళు ఇది ఎనేబుల్ చేయండి. ఇలా కట్ అవుతుంది. ఇలా పెద్దగా చేసి ఇలా పైకి జరుపుకోండి. ఈ విధంగా జరిపి ఫస్ట్కి వచ్చేయండి. లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేయండి. మీరు ఫస్ట్ డౌన్లోడ్ చేసుకున్న ఫ్లవర్ ఇమేజ్ ఉంటుంది కదా, గ్రాస్ ఫ్లవరు, ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకొని చివరి పట్టుకొని ఇలా పెద్దగా చేయాలి. నేను చేసి చూపిస్తాను మీకు. ఇలా పెద్దగా చేయండి. చివరి పట్టుకొని ఇలా కనపడే వరకు చేసేయండి. ఇది క్లిక్ చేయండి. చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు అంటే 30 సెకండ్స్ వరకు డ్రాగ్ చేయండి. ఇలా కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసుకుందాం. అవసరమైతే మళ్ళీ జరుపుకుందాం. మన చేతిలో పనిగా ఫస్ట్కి వచ్చేయండి. లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేయండి. మళ్ళీ మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన ఈ యొక్క ఇమేజెస్లో ఈ ఇమేజ్ని ఇక్కడ తీసుకోండి. ఈ లీఫ్ ఇమేజ్ని ఇలా తీసుకొని పైకి ఇక్కడికి పెట్టేయండి. ఇలా పెట్టేసేయండి. ఈ ఇమేజ్ని కూడా క్లిక్ చేసి వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. చిన్న రిక్వెస్ట్, అందరికీ చూస్తున్నారు కదా, ఒక చిన్న లైక్ చేసుకొని చూడండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్ కూడా హెల్ప్ అవుతుంది. నాది హంబుల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్. రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒక్క లైక్ చేసి ఛానల్కి సపోర్ట్ చేయండి. మీరు కొత్త వాళ్ళైతే ఇలాంటి మంచి మంచి ఎడిటింగ్ వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు పాసిబుల్ అయితే ఒక చిన్న కామెంట్ సూపర్ అని, నైస్ అని, ఆసమ్ అని పెట్టేయండి. ఇప్పుడు ఫస్ట్కి వచ్చాను. లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేయండి. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన ఈ గ్రీన్కి సంబంధించిన ఇమేజ్లో ఇంకోటి తీసుకోండి. ఇది దండది దగ్గర క్రాప్ చేయండి. చేసి ఇదే క్లిక్ చేయండి. టాప్లో ఇక్కడికి పెట్టేయండి. ఇలా చాలామంది అడుగుతున్నారు కదా, మీరు ఏ కైన్మాస్టర్? నేను వాడుతున్నది 6.0.4 లేటెస్ట్ వెర్షన్. వాడటానికి చూడటానికి బాగుంది. మీకు కావాలంటే టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను, వెళ్ళి టెలిగ్రామ్ ఛానల్లో చూడండి. టెలిగ్రామ్ లింక్ ఫస్ట్లోనే ఉంది. మాకు తెలియదు, మాకు టెలిగ్రామ్ లేదనుకుంటే ఇన్స్టాలో ఫాలో చేసి మెసేజ్ పెట్టండి, నేను మీకు రిప్లై ఇస్తాను, పంపిస్తాను. మీరు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్లో లాస్ట్లో ఉంది. ఫాలో లింక్ చెక్ చేసుకోండి. ఫస్ట్కి వచ్చేయండి. లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేయండి. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన లిరికల్ వీడియోని ఇక్కడికి తీసుకోండి. కిందకి వెళ్ళండి. స్ప్లిట్ స్క్రీన్ పక్కనే ఉన్న వైట్ బాక్స్ ఫుల్గా అప్లై అవుతుంది. ఇదే లిరికల్ వీడియోని క్లిక్ చేసి కిందకి వెళ్తే క్రోమా కీ అని ఉంటుంది, ఇది ఎనేబుల్ చేయండి. కీ కలర్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి. చేసుకొని ఫస్ట్కి రండి. లేయర్ క్లిక్ చేసి టెక్స్ట్ క్లిక్ చేయండి. మీరు ఎవరైతే ఇక్కడ ఎడిట్ చేశారో ఎడిట్ బై మహీటెక్ ఇన్ఫో, నేనే ఎడిట్ చేశాను కాబట్టి నా పేరు రాసుకున్నా. మీరు ఎడిట్ చేస్తుంటే మీ పేరు రాసుకొని ఇక్కడ పెట్టుకోండి. మీ ఫోటో పెట్టుకుంటారుగా. ఫాంట్ ఆప్షన్లోకి వచ్చి ఇందులో ఉన్న బోల్డ్ ఫాంట్ తీసుకోండి. ఇలా తీసుకొని కిందకి వెళ్ళండి. అవుట్లైన్ అని ఉంటుంది, ఎనేబుల్ చేయండి. కొంచెం పెంచుకోండి అంతే. కలర్ కూడా మీ ఇష్టం. ఇక్కడ కలర్ అనే ఆప్షన్ ఉంటుంది, మీకు నచ్చిన కలర్ తీసుకోవచ్చు. నేనైతే వైటే ఉంచుతాను. చివరి పట్టుకొని 30 సెకండ్స్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి వచ్చాను. ఇప్పుడు ఇది ఉంది కదా, ఫ్లవర్ ఇమేజ్ కింద పెట్టింది, కొంచెం ఇలా పెద్దగా చేద్దాం. ఇంకొంచెం చేసి ఇటు జరుపుదాం. ఇక్కడ జరిపేసి కొంచెం పైకి జరుపుకుందాం. అడ్జస్ట్మెంట్ చేస్తున్నా నేను. ఇలా అడ్జస్ట్మెంట్ చేసి ఫస్ట్కి వచ్చాను. ఇప్పుడు లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన ఈ లీఫ్ వీడియో ఉంటుంది కదా, అది తీసుకోండి. లీఫ్ ఫాలింగ్ తీసుకొని కిందకి వెళ్తే మిక్సర్ అని ఉంటుంది, ఫస్ట్ ఆడియో తీసేయండి. ఇదే వీడియోని క్లిక్ చేయడం, కిందకి వెళ్ళటం, స్ప్లిట్ స్క్రీన్ పక్కనే ఉన్న వైట్ బాక్స్ ఫుల్గా అప్లై అవుతుంది. ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్తే క్రోమా కీ అని ఉంటుంది, ఎనేబుల్ చేసి కీ కలర్ ప్యూర్ బ్లాక్ పెట్టండి. బ్యాక్ జరపండి. ఇలా వెనక్కి జరిపితే మనకి లీవ్స్ బాగా కనపడతాయి నీట్గా. ఫస్ట్కి రండి. ఇప్పుడు ఒకసారి ప్లే చేయండి, మీకే తెలుస్తుంది. ఓకే, చూడటానికి చాలా చాలా బాగుంది.
ఇప్పుడు ఫస్ట్కి రండి, లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన ఈ గ్రీన్ లీఫ్ పార్టికల్స్ వీడియోని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇది కిందకి వెళ్ళండి, మిక్సర్లో ఆడియో తీసేయండి ఫస్ట్. మళ్ళీ ఇదే క్లిక్ చేయండి, కిందకి వెళ్ళండి, స్ప్లిట్ స్క్రీన్ పక్కనే ఉన్న వైట్ బాక్స్ ఇదే క్లిక్ చేయండి, కిందకి వెళ్ళండి. ఇందులో మీకు బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది, స్క్రీన్ అని ఉంటుంది, అప్లై చేయండి. అప్లై చేశారు కదా, ఇప్పుడు ఫస్ట్కి రండి, లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేయండి. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన ఈ మనకి స్టార్ ఇమేజ్ ఉంటుంది, లైట్ ఇమేజ్ అనొచ్చు, స్టార్ ఇమేజ్ కంటే ఆ ఇమేజ్ ఎక్కడికైతే ఉందో ఇక్కడికి తీసుకోండి. తీసుకొని 3 డాట్స్ సెండ్ టు బ్యాక్ కొంచెం పెద్దగా చేయండి, ఈ హెడ్ దగ్గర పెట్టండి. ఇలా ఇంకొంచెం పెద్దగా చేద్దాం, కొంచెం లైటింగ్ కనపడేటట్టు. ఇప్పుడు కొంచెం ఈ అమ్మాయి ఫోటోని క్లిక్ చేసి కొంచెం చిన్నగా చేసుకోండి, అవసరం అయితే మీరు ఇలా ఇలా పెట్టుకోండి, బాగుంటుంది చూడటానికి. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి రండి, లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో స్నో పార్టికల్స్ వీడియోని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇది కిందకి వెళ్ళండి, స్ప్లిట్ స్క్రీన్ పక్కనే ఉన్న వైట్ బాక్స్ ఫుల్గా అప్లై అవుతుంది. ఇదే స్నో వీడియోని సెలెక్ట్ చేసుకొని మిక్సర్ ఆడియో తీసేయండి. ఓకేనా, ఇదే స్నో వీడియో క్లిక్ చేసి కిందకి వెళ్తే బ్లెండింగ్ స్క్రీన్ అవుతుంది. లైట్ ఇమేజ్ని క్లిక్ చేసి వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసేయండి. ఇప్పుడు నేను చేస్తున్నట్లు ఈ విధంగా చేసేయండి, చేసి ఫస్ట్కి వచ్చేయండి. ఓకే, ఇప్పుడు క్రియేట్ చేయడం కంప్లీట్ అయింది. ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోండి. చూడటానికైతే చాలా బాగుంది. టాప్లో సేవ్ బటన్ ఉంది కదా, ఇది క్లిక్ చేసి 1080లో 30 ఫ్రేమ్స్ పెట్టాడు, మాత్రం 15 MB సేవ్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడిటింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.